ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 8వ తారీఖు లగాయితూ మార్చి 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు, సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు, అలాగే మీనమందు శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏమంటే అదేంటంటే, గ్రహణ గోచారంలో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది, కలిసి వచ్చే రాశులని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు మిశ్రమం అంటున్నారు ఏంటంటే అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ గ్రహణ గోచారం వేరు. అంటే దేనికి అది ఇప్పుడు మామూలు గోచార పరిస్థితులు, పలానా గ్రహణ గోచారం, ఆ గ్రహణ గోచారం ఒక నెల 2 నెలల్లో దాని తాలూకు ఫలితం ఉంటుంది, అది అలా అన్వయం అవుతూ వెళుతూ ఉంటుంది. ఆ ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు. ఇప్పుడు మనం మరలా గోచారంలోకి వచ్చినప్పుడు అర్ధాష్టమ రవి ఉన్నారు, అర్ధాష్టమ కుజుడు ఉన్నారు, అర్ధాష్టమ రాహు ఉన్నారు, అలాగే శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు, అష్టమంలో గురుడు ఉన్నారు. అంటే ఉండవలసినటువంటి ప్రతికూలతలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ గ్రహణం వచ్చినటువంటిది ఆకస్మికంగా కొంత దీని నుండి కాపాడుతూ ఉంటుంది. రెండో విషయం, శుక్రబుధ చంద్రుల యొక్క అనుకూలత ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అది కూడా కొంత ఈ రాశి వారికి కొంత ఉపశమనంగా ఉంటుంది. మీరు గమనించండి, ఒకానొక ఫేజ్లో డబ్బులు బాగా వచ్చాయి, ఒకానొక ఫేజ్లో వ్యాపారం బాగా జరిగింది, మరలా డల్ అయిపోతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా వ్యాపారం లేకుండా వారం 2 వారాలు వ్యాపారం భయంకరంగా సాగిపోయి మరలా డల్ అయిపోతూ ఉంటుంది చూసారు. అటువంటి పరిస్థితులన్నిటికీ ఈ గ్రహణాలు ఇవి కారణమవుతాయి, కూటముల వీనం. కాబట్టి ఇప్పుడున్నటువంటి వృశ్చిక రాశి వారికి మరలా సాధారణమైన పరిస్థితి. అటు అర్ధాష్టమ రవికుజుల దోషం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇది ప్రభావాన్ని చూపెడుతుంది ఒకటి. రెండవది, విద్యా సంబంధమైనటువంటి విషయాలపైన కొంత అంటే ఏకాగ్రత లేకపోవడము, చదవాలి అనేటువంటిది ఇది లేకపోవడం, లేదా ఏదైనా ఒకటి మనం పేపర్ మీద పెడుతూ ఉంటే అసలు రాయలేకపోతాం, ఎంతసేపు కూడా చూడకుండా చెప్పేయగలుగుతాడు కానీ రాయలేడు. అటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలకి కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భాగ్యహాని భయం క్రూరహ అన్నారంటే, భాగ్యహాని డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అటువంటి విషయాలకి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితుల్లో కొంత మానసికమైనటువంటి ఆందోళనను కలిగించేటువంటి విషయాలు ఉన్నప్పటికీ, మనం గత వారంలో గ్రహణ గోచారం దాని ఫలితం దాందే, అది పాజిటివ్గానే ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నెగిటివ్నంతా కూడా అది కొంత ఆపుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారు మరింతగా శుభ ఫలితాలని పొందాలి ఈ వారంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ, ఇటువంటిది ఏదైనా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.